హాయ్ అండి. ఒక 2 డేస్ నుంచి ఏమవుతుందంటే, ఉదయం లెగిసిన వెంటనే విపరీతంగా ఉక్కపోస్తుంది. ఉదయమంతా ఎండొస్తుంది. మధ్యాహ్నం లేదా ఈవినింగ్ టైంకి వర్షం అనేది వచ్చేస్తుందండి. ఏంటో తెలీదు. ఒక 2 డేస్ నుంచి అయితే అలానే ఉంది. అయితే నేను ఈరోజు స్టోరీ ఏం పెట్టట్లేదండి. పార్లర్‌లో వర్క్ కూడా ఏమీ లేదు. వర్క్ లేకపోవడం వల్ల పిచ్చిగా ఉంది. అయితే నేనేం చేశానంటే బ్లౌజు కటింగ్ చేసుకొని ఉంచుకున్నాను. ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందామని. అయితే ఇక్కడ వేరే కస్టమర్దండి, నాదైతే కాదు. ప్రిన్స్ కట్ బ్లౌజు కటింగ్ చేసుకుంటున్నాను. కటింగ్ చేసుకొని ఇంకా ఒకసారి కుట్టలేను కానీ ఎప్పుడు వీలుంటే అప్పుడు చూసుకొని కుడతాను. ఇటుపక్క చూసుకోవాలి కదా, అన్నీ చూసుకోవాలి, పిల్లల్ని ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి నేను చూసుకొనే కుడతాను. అయితే ఏంటో అండి, అసలు యాక్చువల్లీ ఈరోజు నేను ఒక స్టోరీ పోస్ట్ చేద్దాం అనుకున్నాను. ఆ స్టోరీ రికార్డింగ్ చేసుకోవడానికి కూడా నాకు ఖాళీ లేదు. అందుకనే స్టోరీ కాకుండా నేను డైలీ ఎలా ఉంటానో రొటీన్ లైఫే చూపిస్తున్నాను. అంటే ఇంట్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత షాప్కి వచ్చి పార్లర్ వర్క్ ఉంటే పార్లర్ వరకు, ఫ్యాన్సీ షాప్ వర్క్ ఉంటే ఫ్యాన్సీ షాప్ వరకు, ఏది లేకపోతే టైలరింగ్ చేస్తానండి. అయితే నాకు ఎందుకో కస్టమర్ బ్లౌజులు కటింగ్ చేసుకొని ఉంచితే ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తే అప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవచ్చని నేను ఇంకా కటింగ్ చేసుకుంటున్నాను. ఆవిడవి ఇంకా 4 బ్లౌజెస్ ఉన్నాయి. నేను జస్ట్ ఒక్కటే కటింగ్ చేసుకున్నానండి. అయితే ఈ మధ్యన పిల్లల్ని క్రికెట్ క్లాస్కి కూడా తీసుకెళ్ళడానికి ఎందుకంటే ఉదయం వర్షం వస్తుంది, ఈవినింగ్ స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది. అందుకనే కొంచెం ఇబ్బంది వల్ల ఏం పెట్టలేకపోతున్నాను. తీసుకెళ్ళడానికి పిల్లలకి అవ్వట్లేదు, తీసుకెళ్ళడానికి కూడా. వాళ్ళని అలాగా అయితే షాప్లో ఉంచుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గరే ఉంచాల్సి వస్తుంది. వాళ్ళకి క్రికెట్ క్లాస్ అనేది ఈ మధ్యన ఆఫ్ అవుతుంది. నేను ఏంటంటే ఇంకా కొంచెం స్టిచ్చింగ్ చేసుకుందాము అనుకుంటున్నాను. ఈ పార్లర్ బిజినెస్ అనేది ఏంటంటే సీజనల్ బిజినెస్ అండి. కాబట్టి ఇది మనకి డైలీ ఉంటుందని చెప్పుకోలేము. అందుకే ఈ పార్లర్ బిజినెస్ మీద ఒక్కదాని మీద హోప్ పెట్టుకోకూడదు. ఇంకేదైనా వర్క్ నేర్చుకుంటే మంచిది. ఇంకొకటి నేను పార్లర్ పెట్టే వాళ్ళకి చెప్పాలి అనుకుంటున్నానండి. ఎవరైతే బ్యూటీషియన్ వర్క్ నేర్చుకుంటున్నారో వాళ్ళు ముందుగా చేయాల్సింది ఏంటంటే ఫుల్గా వర్క్ నేర్చుకోండి. చాలామంది ఏంటంటే ఫుల్గా ఏం నేర్చుకోరు, జస్ట్ ఒక 3 months నేర్చేసుకుంటున్నారు. అయితే షాప్ పెట్టేసి పార్లర్ రన్ చేద్దామని చూస్తున్నారు. కానీ అలాగైతే లక్షల్లో నష్టపోతారండి. ఎందుకంటే రారు మీ దగ్గరికి కస్టమర్స్. ఒకసారి వస్తారు, ఎందుకంటే ట్రైనీస్ కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండదు. ఐబ్రో అది చేస్తున్నప్పుడు స్కిన్ కట్ అవ్వడం, ఎక్కువగా పెయిన్ రావడం ఏమైనా జరిగింది అంటే ఇంకొకసారి మన దగ్గరికి కస్టమర్ రారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే ఫాలో అవ్వండి. మర్చిపోకండి. మర్చిపోతే మీకే ప్రాబ్లం. వర్క్ ఎక్కడైతే నేర్చుకుంటారో అక్కడ వర్క్ చేయండి. ఒక 1 year అయినా వర్క్ చేయండి. అక్కడ కాకపోతే మీకు నచ్చిన దగ్గరైనా వర్క్ చేయండి. అక్కడే అని ఎందుకు అన్నాను అంటే, మీరు నేర్చుకుంటారు, మీకు ఆల్రెడీ అలవాటు అయి ఉంటుంది కాబట్టి అక్కడ వర్క్ అనుకోండి సింపుల్గా ఉంటుందని నేను చెప్పాను. మీకు ఎక్కడ వీలుంటే అక్కడ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ముందు వర్క్ ప్రాపర్గా నేర్చుకుంటే మీరు ఎక్కడున్నా మీకోసం కస్టమర్స్ వస్తారండి. నాదైతే అదే. నేను వర్క్ నేర్చుకున్నాను. వర్క్ నేర్చుకునేదే కాక 1.5 year ఆవిడ దగ్గర వర్క్ చేశానండి. ఆవిడ దగ్గరే వర్క్ చేయడం వల్ల నాకు కస్టమర్స్ కూడా నా వర్క్ వాళ్ళకి అలవాటు అయి ఉండి, నేను ఇంట్లో పెట్టుకున్నా సరే నాకు కస్టమర్స్ వచ్చేవారు. నేను అప్పట్లోనే పర్వాలేదు, నా చేతి ఖర్చులకు అన్నిటికీ డబ్బులు వచ్చేలాగా నేను సంపాదించుకునేదాన్ని. కాబట్టి మీరు ఎవరైనా పార్లర్ పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా నేను చెప్పే టిప్స్ అయితే ఫాలో అవ్వండి. బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అనుకోండి, ప్రాబ్లం లేదు, వాళ్ళు ఎన్ని లక్షల్లో పెట్టుకున్న ప్రాబ్లం లేదు. అదే మిడిల్ క్లాసు, కొంచెం బాగా పూర్గా ఉన్నవాళ్ళు ఇలా పార్లర్ పెట్టాలి అనుకుంటే మటుకు ఫస్ట్ చిన్నది స్టార్ట్ చేయండి. అలాగే రెంట్ కూడా తక్కువ ఉన్నది తీసుకోండి. అలా రెంట్ తక్కువ ఉన్నది తీసుకున్నారనుకోండి, మీకు
అంటే అంత మీకు వచ్చింది కనీసం రెంట్ కట్టడానికైనా ఉపయోగపడుతుంది. ఎందుకంటే రెంటే 10,000 15,000 అనుకోండి. అంత బిజినెస్ అవ్వకపోతే మీరు ఎక్కడి నుంచో తెచ్చి పెట్టాలి. దానివల్ల కూడా అప్పులైపోతారు. కాబట్టి మీరు ఈ పాయింట్స్ అన్నీ కొంచెం గుర్తుంచుకోండి. నా అనుభవంతో చెప్తున్నాను. మళ్ళీ పార్లర్ పెట్టి ఒక్కసారి పెట్టాము అని అంటే మళ్ళీ దాంట్లో వెనక్కి తిరిగి చూసుకోలేమండి. ఎందుకంటే అందులో దిగిపోతే ఇంక అందులో దిగాము అంటే ఇంకా ఖచ్చితంగా దాంట్లోనే ఉండాలి. ఇంకా ఏదో ఒకటి తేలేంత వరకు దాంట్లోనే ఉండాలి. అందుకనే చెప్తున్నాను. నేనైతే చిన్న పిల్లలతో పెట్టాను. నాకు బాబు చాలా చిన్నోడు అప్పుడు పెట్టినా నేను 5 lakhs పెట్టుబడి పెట్టానండి నా పార్లర్కి. అలాగే నేను రన్ చేసుకొచ్చాను. నేను రన్ చేయడానికి కారణం ఏంటంటే చెప్పాను కదా, నేను వర్క్ చేశానని. నాకు ఆ కస్టమర్స్ ఉండేవారు. తర్వాత నేను ఈవెంట్ వాళ్ళకి స్టిచ్చింగ్ చేసేదాన్ని కదా, ఆ కస్టమర్స్ కూడా వచ్చేవారు. అలాగా నాకు కొత్త కస్టమర్స్ యాడ్ అవ్వడం, నా వర్క్ నచ్చడం, మనం చేసే విధానం, మనం కస్టమర్తో మాట్లాడే విధానం ఇవన్నీ ఉంటాయండి. కాబట్టి ఎవరైనా వర్క్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళ మట్టుగా మీరు 1కి 10 సార్లు బాగా ఆలోచించుకొని దిగండి. ఎందుకంటే పెట్టుబడి పెట్టడం అనేది చిన్న విషయం కాదు కదా. నష్టపోయారు అంటే ఒక్కొక్కసారి కొంతమందికి ఏంటంటే అది నష్టపోయారంటే దానిలోంచి కోలుకోలేరు. అలాగే ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ పాయింట్స్ ఉపయోగపడతాయని నేను చెప్తున్నాను. మీరైతే వర్క్ ప్రాపర్గా ఫుల్గా నేర్చుకోండి. అలాగే ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ కానీ నేర్చుకున్నారు అంటే వాళ్ళు అవే కాకుండా కస్టమర్తో ఎలా బిహేవ్ చేయాలి, కస్టమర్కి వర్క్ అనేది ప్రాపర్గా ఎలా చేయాలి కరెక్ట్గా నేర్పిస్తారు. అందుకని నేను మీకు చెప్తున్నాను. ఓకేనా అండి? ఈ విషయాలు గుర్తుంచుకోండి. ఇంకా పార్లర్ది ఒక్కటే కాకుండా ఇంకా మీరు ఇంకేదైనా వర్క్ నేర్చుకుంటే మీకు పార్లర్ వర్క్ బిజినెస్ లేదనుకోండి, ఇప్పుడు వేరే వర్క్ ఉంటే ఆ వర్క్ అయినా చేసుకోవచ్చు. అందుకని ఇప్పుడు నాకు పార్లర్ వర్క్ లేదు, నేను ఇదిగోండి ఖాళీగా ఉండకన్నా టైలరింగో లేకపోతే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. నాకు ఇంక అక్కడ అలా టైంపాస్ అయిపోతుంది. అదే వర్క్ లేకన్నా ఖాళీగా ఉంటే బుర్ర పిచ్చెక్కినట్టు ఉంటుంది. ఓకేనండి? ఈ విషయాలు గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు. వర్క్ నేర్చుకున్నాము అంటే మటుకు అది మనకు ఉపయోగపడాలండి ఏదావని. ఇప్పుడు నేను టైలరింగ్ నేర్చుకున్నానంటే టైలరింగ్ ద్వారా చాలా సంపాదించుకున్నాను. నాకు హెల్త్కి ప్రాబ్లం రానంత వరకు నేను చాలా ఎక్కువ స్టిచ్చింగ్ చేసేసేదాన్నండి. రాత్రే 10, 11 కొన్నిసార్లు అయితే రాత్రి 2 వరకు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. అవి వేరే సిచ్యువేషన్లో చెప్తాను, అవి ఇప్పుడు చెప్పేవి కాదు. కాబట్టి ఎవ్వరవని ఒక్క దాని మీద ఆధారపడకుండా ఇంకొకటి కూడా నేర్చుకోండి. ఒకే దాంట్లో ఉంటే మట్టుగా ఎప్పుడు ఒకటనేది అంటే అది సీజనల్ ఉన్నదనుకోండి, సీజన్ బట్టి ఒకలా ఉంటుంది, సీజన్ లేకపోతే ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి బ్యూటీషియన్ తీసుకోండి, అది సీజనల్. పండగలు ఉన్నాయనుకోండి తినడానికి కూడా ఖాళీ ఉండదు. పండగలున్న పెళ్ళిళ్ళు సీజన్ అయినా తినడానికి కూడా ఖాళీ ఉండదు. మిగతా టైంలో ఖాళీగా ఉంటాము. వర్క్ వస్తే వచ్చేస్తుంది ఎక్కువగా, లేకపోతే ఏమీ ఉండదు కదా. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువైపోయిందండి. ఒక్కొక్క సందుకి 10-15 పార్లర్లు ఉంటున్నాయి. ఇప్పుడు నేను దగ్గర అసలు ఫస్ట్లో ఉండేవి కాదు, ఒక 2-3 ఉండేవి. ఇప్పుడు ఒక 10-15 అయిపోయేవి. అలాగే ఇప్పుడు ఈ కాంపిటీషన్లో తట్టుకోవాలని నిలబడాలన్నా సరే ఒక్కటి కాకుండా ఒక 2-3 ఏవైనా వర్క్లు ఒక 2 ఇలా నేర్చుకుని ఉన్నామనుకోండి, ఒకటి లేనప్పుడు ఇంకోటి చేసుకోవచ్చు. మనకి టెన్షన్ ఉండదు, రెంట్ కట్టాలి ఎలాగా అది ఇది అని టెన్షన్ ఉండదు. ఓకేనా అండి? ఎవరికైనా ఈ టిప్స్ ఉపయోగపడితే కొంచెం చూడండి. ఓకేనండి? ఈరోజైతే నేను కస్టమర్ది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి ఆవిడవి. ఇంకా నాకు తెలిసి ఇంకో 4 బ్లౌజులు ఉన్నాయి. నేను జస్ట్ ఒకటే కటింగ్ చేసుకున్నాను. ఇంకా అది వీలు చూసుకొని కుడతానండి. ఈలోపు మళ్ళీ ఇంకా ఇప్పుడైతే ఇంకా కటింగ్ చేయను, ఒక్కటే కట్ చేశాను. చూసుకొని కటింగ్ చేయడం చేస్తాను. ఇంకో కస్టమర్ ఏమో కటింగ్ వీడియో పెట్టమన్నారు. ఆవిడకి అవితే ఓన్లీ కటింగ్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఆవిడకి ప్రిన్స్ కట్ కావాలో లేకపోతే నార్మల్ బ్లౌజ్ కావాలో తెలియదు కదా. నేనైతే ఇప్పుడు అన్నీ ప్రిన్స్ కట్లే కుట్టాలి. అందుకే చూసి ఆలోచించి కటింగ్ వీడియో పెట్టాలా వద్దని చూస్తాను. మీరైతే మట్టుగా బిజినెస్లో దిగాలంటే మట్టుగా ఆలోచించుకొని రెంట్లు అవి తక్కువ ఉన్నవి దిగండి. స్టార్టింగ్ పెట్టుబడి కూడా తక్కువ పెట్టుకోండి. తర్వాత బిజినెస్లో ఉన్నవాళ్ళు కస్టమర్లతో మర్యాదగా మాట్లాడండి, మంచిగా ఉండండి, దురుస్తనంతో ప్రవర్తించొద్దు. చాలామంది రాష్గా మాట్లాడతారు, అలా చేయొద్దు.
కస్టమర్తో ఎంత మంచిగా ఉంటే మన బిజినెస్ అనేది అంత బాగా బిల్డ్ అవుతుందండి. నా బిజినెస్ ఇలాగా ఇంతలాగా ఇంప్రూవ్ అవ్వడానికి కారణం కూడా నేను మాట్లాడే విధానం, కస్టమర్తో ఉండే విధానం, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్టు, ఏ టైంలోనైనా నేను వర్క్కి అవైలబుల్లో ఉంటాను. అందుకని కస్టమర్స్ అయితే నా కస్టమర్స్ నా దగ్గరికి తప్ప వేరే దగ్గరికి వెళ్ళరండి. నేను ఒకవేళ లేకపోయినా వాళ్ళు చేయించుకోవడం మానేస్తారు కానీ వేరే దగ్గరికి వెళ్ళరు. నేను ఆ విధంగా నా కస్టమర్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను ఇదైతే నా కస్టమర్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నానండి. కొంతమంది అత్యవసరమైతే వెళ్ళిపోయిన వాళ్ళు వేరు, కానీ మ్యాక్సిమం చాలామంది కస్టమర్స్ వెళ్ళరు. నాకు చెప్తారనమాట, ఏమండి మీరు లేరు, పండగ కూడా చేయించుకోలేదు, మేము వేరే దగ్గరికి వెళ్తే షేప్ అది అవుతుంది ఇది అవుతుంది అని అన్నారు. నేను అన్నాను పర్లేదు చేయించుకొని అంటే వద్దండి అలవాటు అయిపోయారు కదా, వేరే దగ్గరికి వెళ్ళలేము అని చెప్పారు. నాకు అప్పుడు ఆ మాటలు చాలా హ్యాపీగా అనిపించాయి. కొంతమంది కస్టమర్స్ వచ్చి మనకి కాంప్లిమెంట్స్ అవి ఇస్తుంటారు వర్క్ బట్టి, అవి కూడా మనం ఇంకా బాగా గ్రోత్ చేసుకోవడానికి అవి ఉపయోగపడతాయి. కస్టమర్స్ ఏమి ఇచ్చినా తీసుకోండి అంటే సజెషన్స్ ఇస్తారు కదా, మీరు ఇలా చేయండి అలా చేయండి అంటే అవి కూడా ఓకేనండి తీసుకుంటాము. వర్క్ని ఇంప్రూవ్ చేసుకోవడానికే చూసుకోండి. వర్క్ ఎంత బాగా వస్తే మన బిజినెస్ కూడా అంతే బాగుంటుంది. ఈ సీజనల్లో ఎవరికి ఉండదు, తక్కువ ఉంటుంది, దాంతో మనం ఏం చేయలేం. సీజన్ ఉన్నా సరే మనకి బిజినెస్ అవ్వలేదు అని అంటే మన దాంట్లో ఏవో చిన్న చిన్నవి ఉంటాయి, అవి సరి చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా అండి. ఇది ఓన్లీ నేను ఇప్పటి వరకు చెప్పినవన్నీ బ్యూటీ పార్లర్ పెట్టాలి అనుకున్న వాళ్ళ కోసమేనండి, మిగతా వాళ్ళ కోసం అయితే కాదు. నాకు ఈరోజు చెప్పాను కదా స్టోరీ వీడియో పెట్టాలి అనుకున్నాను కానీ పెట్టలేకపోయాను. అందుకోసమే ఏంటో కొంచెం అదోలా ఉంది, ఎందుకు అలాగ ఉందో కూడా తెలియట్లేదు. కొంచెం తలనొప్పి కూడా వస్తుంది. యాక్చువల్లీ నేను స్టోరీ వీడియో పెట్టాలనుకున్నాను, పెట్టలేకపోయాను, తలనొప్పి వచ్చేస్తుంది నాకు. అందుకే ఈ బ్లౌజ్ కట్ చేసి ఇంకా ఆపేసాను, కటింగ్ కూడా చేయలేదు, ఒక్క బ్లౌజే కట్ చేశాను. ఈలోపు పవర్ కట్ అయిపోవడం ఇంకా చిరాకు వచ్చింది. నేనైతే ఇంకా ఈ వీడియోని ఈ రోజుకి ఇదే వీడియో వస్తే రావచ్చు, లేకపోతే ఈ వీడియోనే అప్లోడ్ చేస్తానండి. ఇంకేం పెడితే పెట్టచ్చు, లేకపోతే లేదు. క్లారిటీగా చెప్పలేను. నాకు కూడా చెప్పాను కదా హెడ్ఏక్ వస్తుందని, కొంచెంసేపు తీసుకుంటే రెస్ట్ తీసుకుంటాను. ఉదయం ఒక కస్టమర్ వచ్చారు, ఆ కస్టమర్కి ఒక ఐబ్రో చేశాను అంతే. పెద్దగా బిజినెస్ అయితే ఏమీ లేదు, చెప్పాను కదండి బిజినెస్ ఏమీ లేదని. సీజన్ కాదు అందుకని. కొత్తగా యూట్యూబ్ పెట్టడం వల్ల దానికోసం వీడియోలు అది ఇది అనుకొని ఇంకా ఇలా ఇదవుతుంది, టైం అవుతుంది. లేకపోతే ఇంకా బుర్ర పిచ్చెక్కిపోతుంది. ఎవరికైనా అంతే, బిజినెస్ అయితే హ్యాపీగా ఉంటుంది, బిజినెస్ అవ్వకపోతే బుర్ర తలనొప్పి వస్తుంది. ఓకేనండి. ఇంతవరకు నా వీడియో చూశారు కదా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడికి వచ్చాను. ఓకేనండి, ఉంటాను.